హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం గ్రీన్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి: శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ ముక్కలు. ముందుగా మనం బ్లెండర్ తీసుకుని దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన దాన్ని చికెన్లో వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే జార్ తీసుకుని అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా మనం చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చికెన్కి మిశ్రమం అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ కుక్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పుదీనా అండ్ కొత్తిమీరలో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, గ్రైండ్ చేసింది అవే సరిపోతాయి. ఈసారి చక్కగా కుక్ అయిపోయింది. నూనె పైకి కనిపిస్తుంది కదా, ఇలా ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనం ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంత రుచికరమైన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. దీని అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రైస్లోకి కానీ, చపాతీకి, రోటీకి అన్నిటికీ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.